Hello, guys. This is Dr. Bharat Vyas. I'm a pediatrician by profession, and this is my podcast. Welcome to my podcast, Talk Talks. Today, we have Dr. Vivekananda Reddy, Senior Consultant Orthopedic Surgeon, Robotic Knee Replacement Surgeon, Spine and Orthoscopic Surgeon working in Apollo Hospitals, Nellore. Welcome, sir. Hi, Bharat. Sir, after all these years, Roju cases, Roju patients, same warmth, same gentle smile. అండ్ సార్ పేషెంట్స్ కూడా సార్ని చూడగానే గుర్తొచ్చేది సార్ జెంటల్ స్మైల్. అండ్ ఇంత కామ్ డెమనర్ మెయింటైన్ చేయడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? సో థ్యాంక్ యూ భరత్. ఒక సర్జరీ బాగా చేసినప్పుడు ఒక సఫరింగ్లో ఉన్న పేషెంట్ని డయాగ్నోస్ అనేది ఏంటో చేసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా రికవర్ అవుతున్నప్పుడు కంప్లీట్ నార్మల్గా నడవగలిగినప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ వస్తుంది. సో వాళ్ళ హ్యాపీనెస్సే మన ఎనర్జీ. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనము అంత కామ్గా ఉంటాము, అంత ఎనర్జెటిక్గా ఉంటాం. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అండ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ సీనియర్స్ సజెషన్స్ ద్వారా అండ్ పేషెంట్స్ మెయిన్గా మనకి నేర్పిస్తారు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ ద్వారా వచ్చింది. సార్, మా మదర్ కూడా మోకాళ్ళ నొప్పులని కంప్లైంట్ చేస్తుంది. కన్సర్న్తో నేను కొన్ని ఎక్స్రేస్ తీయించాను. సో ప్లీజ్ ఒకసారి ఎక్స్రేస్ చూడరా. ఎక్స్రేస్లో చూసిన దాన్ని బట్టి చూస్తే ఇది ఎర్లీ ఆన్సెట్, మొదటి దశలో ఉన్న అరుగుదల, ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కీళ్ళు అరిగిపోవడానికి గల కారణాలు ఏంటి? అరుగుదల అనేది కామన్గా మనం చూసేది ఆస్టియోఆర్థరైటిస్. ఇంకా అదర్ రకాలు వచ్చేసి కీళ్ళవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ అంటారు. కొన్నిసార్లు బాడీలో ఇంకెక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉండి అది జాయింట్స్లో స్ప్రెడ్ అయ్యి వచ్చే సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ, రీటర్స్ ఆర్థరైటిస్, అలా రకరకాలుగా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, వాతం వల్ల కానీ, వయసు రీత్యా ఇన్ఫెక్షన్ ఏం లేకుండా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ కానీ, నార్మల్ కీళ్ళ అరుగుదల, ఇలా రకాలుగా ఉంటుంది. వయసు రీత్యా వచ్చే అరుగుదలకి ముఖ్యంగా మా శరీరం బరువు అండ్ మనం చేసే పనులు, కింద కూర్చోవడం కానీ, మెట్లెక్కి దిగేది, ఇండియన్ టాయిలెట్స్ వాడడం కానీ, లేదా ఏదైనా దెబ్బ తగిలి రావడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు బరువు వల్ల ఆల్రెడీ జరిగిన డ్యామేజ్లో బరువు వల్ల ఇంకా రెస్ట్ తీసుకోకుండా మనం నొప్పి ట్యాబ్లెట్స్ వాడుతూ అలాగే దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ ఏం జరగకుండా అలాగే ట్రీట్మెంట్ వెళ్ళిన అరుగుదల అనేది తొందరగా సీరియస్ స్టేజ్కి చేరుతుంది. ఆస్టియోఆర్థరైటిస్కి మనం గమనించే సిమ్టమ్స్ ఏంటి? అరుగుదలలో ముఖ్యంగా మనకి పేషెంట్ సైడ్ నుంచి నొప్పి చెప్తారు. కొన్నిసార్లు వాపు ఉంటుంది, కొన్నిసార్లు వేడిగా కూడా ఉండొచ్చు. అక్కడ పొరపాటున ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ మొదలవుతాయి. కొన్నిసార్లు నడుస్తున్నప్పుడు టక్ టక్ సౌండ్స్ కానీ, దాన్ని క్రిప్టస్ అంటారు, ఇవి ఉండడము, కాలు వంపులు రావడము, ఇంకా స్టేజ్లో నడవలేని స్థితి రావడము, నడకలో మార్పులు, అటు ఇటు వంగినట్టు రావడం అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో దీని దశలు. సార్, మా మదర్కి పెయిన్ అంటే నేను పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేశాను. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇంకేమన్నా మెడికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయా? ముఖ్యంగా ఈ అరుగుదలకి అందరూ వాడేది ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడము, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడడం అనేది చేస్తూ ఉంటారు. మొదటి దశల్లో నొప్పి ట్యాబ్లెట్స్ వాడడం అనేది మంచిదే, కానీ నొప్పి మాత్రలు వాడడం ద్వారా అక్కడ జరిగేది ఏంటంటే నొప్పిని మనకు తెలియకుండా చేసుకుంటున్నాం, కానీ ఆ నొప్పి ఎందుకు వచ్చిందో దాన్ని మనము ఐడెంటిఫై చేయడం కానీ, దానికి ట్రీట్మెంట్ కానీ తీసుకోవట్లేదు. ఈ అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉందో చూసుకొని అరుగుదలకు సంబంధించి గుజ్జు మాత్రలు కానీ, అండ్ ఎముకల్లో బలం పెరిగేదానికి కాల్షియం మాత్రలు కానీ, ఆహారంలో కొన్ని మార్పులు, కాల్షియం సంబంధించి పాలు, ఈ రాగి జావ, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవడం కానీ చేయాలి. అలాగే ఇంకా స్టేజెస్ కానీ ఓన్లీ మందుల ద్వారా తగ్గకుండా ఉన్నప్పుడు మోకాలకి నీ బ్రేసెస్ కానీ, నీ క్యాప్స్ కానీ వేసుకోవడం అనేది చేసుకోవాలి. సార్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అసలు ఈ కీళ్ళు అరిగిపోకుండా మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కీళ్ళు అరిగిపోవటాన్ని ప్రివెంట్ చేయడం కానీ, ఆ సర్జరీ పీరియడ్ని ప్రొలాంగ్ చేయడం కానీ చేసే అవకాశం ఉందా? ఇది యాక్చువల్లీ మంచి క్వశ్చన్ భరత్. డెఫినెట్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అరుగుదల రాకుండా మనము మన ఎత్తుకు తగిన బరువు అనేది మనం జాగ్రత్త తీసుకోవాలి. దీనిలో ఆహారపు అలవాట్లు అన్నీ చూసుకోవాలి. ఎలా ఎత్తుకు తగ్గ బరువు అంటే సెంటీమీటర్స్లో మన ఎత్తు ఎంత ఉంటుందో, సో 150 సెంటీమీటర్లు అనుకుంటే 50 కిలోలు ఉండాలి, 160 సెంటీమీటర్లు అంటే 60 కిలోలు ఉండాలి. సో ఈ విధంగా ఎత్తుకు తగ్గ బరువుని మనము మెయింటైన్ చేయాలి. కీళ్ళవాతం అలాంటిది ఉంటే కీళ్ళవాతం సంబంధించిన మందులు వాడాలి. ఒకవేళ యూరిక్ యాసిడ్ సమస్యలు ఉంటే యూరిక్ యాసిడ్ సంబంధించి ఈ రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి. ఈ క్యాబేజ్, కాలిఫ్లవర్, టొమాటో, వంకాయ, పాలకూర, పన్నీర్ ఇవి అవాయిడ్ చేయాలి. మరి కీళ్ళ అరుగుదల అనేది ఉన్నాయి అనుకున్నప్పుడు
కింద కూర్చోవడం, పద్మాసనం వేయడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడం కానీ, మెట్లెక్కి దిగేది కానీ ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే మనము పూజలని కింద కూర్చుంటాం. సో కింద కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ వెయిట్ అంతా పడేది కూడా మోకాళ్ళ మీదనే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. పల్లెటూర్లలో ఎక్కువగా పని రీత్యా వ్యవసాయంలో కింద కూర్చోవడం చేయడం, ఈ మట్టిలో బురదలో కాలు దిగబడిపోయి నడుస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడడము, కింద కూర్చొని పైరు కోయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ అవడము, ఇది అరుగుదలలో కారణాలు. ఇదే వెస్టర్న్ సెటప్స్లో వాళ్ళు కింద కూర్చునే అవకాశాలు తక్కువ కాబట్టి వాళ్ళు మోకాళ్ళ కంటే హిప్ జాయింట్స్ అరుగుదల ఎక్కువగా చూస్తాం. మన ఇండియన్ సెటప్స్లో హిప్స్ కంటే తుంటి కీళ్ళ కంటే మోకాలు ఎక్కువ అరుగుతాయి కూడా చెప్పచ్చు. సో ఈ కింద కూర్చోవడం అనేది, గొంతు కూర్చోవడము, మెట్లెక్కి దిగేది ఇవన్నీ అవాయిడ్ చేయాలి. జెనెటిక్గా మన పేరెంట్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా ఈ ఆస్టియోఆర్థరైటిస్? సాధారణంగా ఉన్న కీళ్ళ అరుగుదల జెనెటిక్గా ఏమి రాదు. కాకపోతే కొన్నిసార్లు జెనెటిక్స్ వల్ల పేరెంట్స్ నుంచి మనం కూడా బరువు ఉండి దాని ద్వారా అరుగుదలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కీళ్ళవాతం అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో పేరెంట్స్ నుంచి ఆడవాళ్ళలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే కండిషన్ అయితే మగవాళ్ళు అధికంగా ఉంటుంది, అది కూడా జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏదైనా కారణం వల్ల యూరిక్ యాసిడ్ ఇష్యూస్ కానివ్వండి, ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వచ్చేవి కూడా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఎండమిక్గా ఇప్పుడు నెల్లూరు చుట్టుపక్కల ప్రదేశాలు అంటే పామూరు, కనిగిరి, వింజమూరు ఇటువంటి ప్రాంతాల్లో కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉండి దాని ద్వారా యూరిక్ యాసిడ్ పెరిగి దీనివల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, కీళ్ళ అరిగిపోయాయి అంటే సర్జరీ అనేది మ్యాండేటరీ అని చెప్తారు. సర్జరీ లేకుండా అదర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ అరుగుదలని స్పీడప్ కాకుండా గుజ్జుకు సంబంధించిన టాబ్లెట్స్ అంటే గ్లూకోజమైన్స్ అని, కాండ్రాయిడిన్స్ అనేసి, కొల్లాజన్ అనేసి ఇలాంటివి ఉన్నాయి. కొన్నిసార్లు ప్లాంట్ బేస్డ్, ఎస్పెషల్లీ ఇప్పుడు వెజిటేరియన్కి సంబంధించి కూడా కొంచెం మొక్కల నుంచి తయారైన టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. రోసిప్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఇలాంటివి. ఇవి దీర్ఘకాలికంగా వాడినందువల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. పూర్తిగా అరిగిపోయిన దశలో వీటి వల్ల ఫలితాలు ఉండే అవకాశం తక్కువ, కానీ మొదటి దశల్లో, మధ్యస్థ దశల్లో ఈ టాబ్లెట్స్ ద్వారా ఉపయోగం ఉంది. సార్, కీళ్ళు అరిగిపోతున్నాయంటే కీళ్ళలోకి ఇంజెక్షన్స్ ఇస్తాము అంటారు. సో కీళ్ళలోకి వేసే ఇంజెక్షన్స్ ఏంటి? సో వాటి వల్ల ఉపయోగం ఏంటి? మందుల ద్వారా తగ్గనటువంటి స్టేజెస్లో లేదా టాబ్లెట్స్ వాడితే కడుపులో మంటలు, లేదంటే ఇంకా మొహంలో వాపులు, లేదా టాబ్లెట్స్ వల్ల అలర్జీ ఇలాంటివి ఉన్నప్పుడు మనము, లేదా కొన్నిసార్లు రికవరీ తొందరగా కావాలనుకున్నప్పుడు జాయింట్లోకి ఫస్ట్ స్టేజెస్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్, వెరీ లో డోస్ స్టిరాయిడ్స్, ట్రయాంసిన్లోన్ కానీ లేదంటే మెథైల్బెడ్నిస్లోన్ కానీ ఇలాంటి వెరీ మినిమల్ డోస్లో మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. దీని ద్వారా జాయింట్లో ఉన్న వాపు, ఈ నీరు శాతం తగ్గి నొప్పి తగ్గిపోయి వాళ్ళు కొంచెం యాక్టివ్గా తిరగలుగుతారు. సో ఈ స్టిరాయిడ్స్ వల్ల ఉన్న ఇబ్బందులు ఏంటంటే కొన్నిసార్లు షుగర్స్ హై ఉన్నా కూడా ఇవి ఇవ్వకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఒకవేళ జాయింట్స్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మోకాలు వేడిగా ఉన్నప్పుడు, నీరు ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి ఇవ్వకూడదు. సో నెక్స్ట్ ఇంకో ఇంజెక్షన్ వచ్చేసి జాయింట్స్లో ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్, సో గుజ్జు ఇంజెక్షన్సే ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అంటే మామూలుగా సహజంగా హైలోనిక్ యాసిడ్ అనేది మన కీళ్ళలో ఉంటుంది. ఇది 4 నుంచి 5 ml అందరి కీళ్ళలో ఉంటుంది. కానీ వయసు రీత్యా ఈ అరుగుదల వచ్చినప్పుడు లేదా కీళ్ళవాతం ఉన్నప్పుడు ఇందులో ఈ గుజ్జు లిక్విడ్ అనేది తగ్గిపోయి దీనిలో క్వాలిటీ లేకపోవడం వల్ల నొప్పులు వస్తుంటాయి. సో అందువల్ల మనం ఆర్టిఫిషియల్గా ఈ గుజ్జు ఇంజెక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్డ్గా పిఆర్పి ఇంజెక్షన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, రోగి యొక్క శరీరంలో నుంచి బ్లడ్ తీసుకొని అందులో సెంట్రిఫ్యూజ్ అనే మిషన్ ద్వారా ఈ కణాలు తీసేసుకొని ఓన్లీ ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మా ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న చిన్న చిన్న డ్యామేజ్ ఏదైనా ఉంటే నయం అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో అరుగుదలలో 4 స్టేజెస్ ఉన్నాయన్నారు కదా, ఏ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్స్ యూస్ఫుల్గా ఉంటాయి? ఈ ఇంజెక్షన్స్ అనేది మొదటి దశలో, మధ్యస్థ దశలో, 3వ స్టేజ్ వరకు ఇది పనిచేస్తాయి. కానీ కొంతమంది మనకు సర్జరీ వద్దు అని అనుకున్నప్పుడు టెంపరీగా ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ అనేది ఇవ్వడము లేదా పిఆర్పి ఇవ్వడం అనేది యంగ్ పీపుల్లో అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో 60-70 ఇయర్స్ కానీ లేదా పూర్తిగా ఎముక తగులుతున్నట్టు క్రెపిటస్ సౌండ్స్ వచ్చే ఫైనల్ స్టేజెస్లో ఈ ఇంజెక్షన్స్ ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. ఒకవేళ ఇంజెక్షన్స్తో తగ్గనప్పుడు లేదా నొప్పి ఇంకా ఉండి వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేనప్పుడు మనం ఇంకా సర్జరీ అనేది ఫైనల్ ఆప్షన్. దీనిలో ఎక్స్రేస్లో
మనము పూర్తిగా అరిగిపోయి ఉండి లేదంటే ఎక్కువ దూరం నడవలేనప్పుడు లేదా ఈ నొప్పి వల్ల రోజువారీ పనులు చేయలేనప్పుడు లేదా మన నడక అనేది అటు ఇటు ఊగినట్టుగా మారినప్పుడు ఇంకా ఫైనల్ స్టేజెస్లో మనము కంప్లీట్గా పూర్తి కీలు మార్పిడి, మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సార్, దేవుడిచ్చిన కీల్ని మార్చాలంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ కాకుండా అదర్ సర్జికల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయా? మోకాలు కీలు మార్పిడి కాకుండా అరుగుదలతో పాటుగా ఏదైనా లిగమెంట్ సమస్యలు ఏమన్నా ఉండి వాళ్ళు నొప్పి ఒకటే కాకుండా కాలు ఏదైనా సడన్గా పట్టుకుపోయిందని అన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని దానిలో ముఖ్యంగా ఈ వాషర్స్ అంటారు, మెనిస్కస్ అనేసి ఒక సి షేప్లో వాషర్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా డ్యామేజ్ ఉన్నప్పుడు మోకాలు స్మూత్ మూమెంట్ లేకుండా కాలు బిగుసిపోయినట్టుగా ఉంటుంది. సో లేదా మనం ఏదైనా కింద పడ్డప్పుడు లిగమెంట్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు కూడా ఎంఆర్ఐలో ఉన్న కండిషన్ బట్టి ఆర్థ్రోస్కోపీ అంటారు, కీహోల్ ఆపరేషన్ ద్వారా జాయింట్ అంతా ఒకసారి ఎగ్జామిన్ చేసి ఎక్కడ సమస్య ఉంది, ఇక్కడ పొరవాపు ఉందా లేదా చెడు నీరు ఉందా లేదంటే వాషర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయిన పార్ట్ వరకు కత్తిరించడము, ఒకవేళ లిగమెంట్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు చిన్నగా డ్యామేజ్ అయితే దాన్ని క్లీన్ చేయడము, లేదా ఒకవేళ పూర్తిగా ఏసీఎల్స్ పీసీఎల్స్ లాంటివి డ్యామేజ్ అవుతే దాన్ని కీహోల్ ద్వారా మళ్ళీ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం ద్వారా వీళ్ళకి మంచి వెసులుబాటు ఉంటుంది. కొంతమందిలో గుజ్జుపొర డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ లిగమెంట్ సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళు సర్జరీ ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజులు చేసుకోవచ్చు, నడవచ్చు, సైకిల్ దొక్కచ్చు, వాళ్ళు రోజువారీ పనులు ఈ వెహికల్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆర్థ్రోస్కోపీలో కార్టిలేజ్ అనేది ఎక్కువ డ్యామేజ్ ఉండి మిగతా లిగమెంట్స్ అన్నీ బాగున్నప్పుడు, వయసు తక్కువగా ఉన్నప్పుడు మనము స్టెమ్ సెల్ థెరపీ అనేది చేసుకోవచ్చు. ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి? ఇప్పుడు పుట్టే వాళ్ళలో ఈ అంబిలికల్ కార్డ్ కానీ ప్లసెంటా ఇవన్నీ స్టెమ్ సెల్స్ అన్ని హార్వెస్ట్ చేసుకొని ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్లో ప్రిజర్వ్ చేయడం ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే ఆ స్టెమ్ సెల్స్ నుంచి వీళ్ళకి అవసరమైన కార్టిలేజ్ కానీ బాడీలో ఏ ఆర్గాన్కి సంబంధించిందైనా మళ్ళీ స్టెమ్ సెల్స్ వాడుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఆల్రెడీ స్టెమ్ సెల్స్ అనేది ప్రిజర్వ్ చేయలేని వాళ్ళకి ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఏంటంటే మన ఆర్థ్రోస్కోపీ ద్వారా కీహోల్ ప్రొసెస్ ద్వారా కార్టిలేజ్ని మనకి ల్యాబ్కి పంపించేసి ల్యాబ్లో ఒక 1 month పాటు కల్చర్ చేసి అందులో మంచి సెల్స్ సపరేట్ చేసి మనకి మళ్ళీ పంపిస్తారు. సో సెకండ్ స్టేజ్లో ఎక్కడైతే కార్టిలేజ్ అనేది గుంతలు పడిపోయి ఉంటుందో, రోడ్డుకి గుంతలు పడినట్టుగా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిన దగ్గర ఈ స్టెమ్ సెల్స్ అనేది ఫైబ్రిన్, థ్రాంబిన్ అని ఇవి ఈ సెల్స్తో మిక్స్ చేసి అక్కడ ఒక లిక్విడ్ లాగా ఫిల్ చేస్తే ఆ లిక్విడ్ అనేది ఆ కార్టిలేజ్తో కలిసిపోయి వితిన్ 3 to 6 monthsలో గుజ్జు అనేది పొర మళ్ళీ ఏర్పడుతుంది. కానీ దీనిలో ఉన్న అవకాశాలు లిమిటెడ్గా ఉంటాయి. అంటే పూర్తిగా అరిగిపోయినప్పుడు కానీ వయసు 60 నుంచి 70 పైన ఉన్న వాళ్ళు కానీ ఇవి మంచి రిజల్ట్స్ ఉండవు. ఇది కేవలం చిన్న వయసులో ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు అండ్ కార్టిలేజ్ సమస్యలు చిన్న సైజుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయడానికి వీలవుతుంది. మీరు చెప్పినట్టు కీళ్ళు అరిగిపోయాయి, ఆపరేషన్ చేయాలి. అసలు ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే ఏంటి? నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తారు? నీ రీప్లేస్మెంట్ అంటే కీలు మార్పిడి. దేవుడిచ్చిన కీలు అరిగిపోయినప్పుడు ఇంకా మన పనులు మనం చేసుకోలేనప్పుడు నొప్పితో ఇబ్బంది పడేదానికంటే కృత్రిమ కీలు అమర్చుకోవడం మంచిది. సో ఈ కృత్రిమ కీలు అమర్చడంలో అరిగిపోయిన భాగాన్ని తీసేసి బోన్ సిమెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ కీల్ని మనం అమర్చడం జరుగుతుంది. దీనిలో కరెక్ట్ అలైన్మెంట్ కానీ అంటే కాలు చక్కగా వచ్చేటట్టుగా కానీ మనం ప్రయత్నం చేసి అది మనం సఫలీకృతం అయితే దీని లైఫ్ స్పాన్ 30 నుంచి 35 ఏళ్ళ వరకు ఉంటుంది. దానివల్ల మరీ ఇబ్బందులు ఏమీ ఉండవు. స్టేజ్ 4లో నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. అండ్ ఏ ఏజ్ వరకు నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు? ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు భరత్. యాక్చువల్గా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే కోవిడ్ రాకముందు అయితే 60-65 ఏళ్ళ వయసు వాళ్ళకి మేము ఆపరేషన్ చెప్పాలంటే ఈ వయసులో మాకెందుకు ఆపరేషన్ అనేవాళ్ళు. కానీ ఈ కోవిడ్ తర్వాత హెల్త్ అవేర్నెస్ చాలా పెరిగింది. మనం ఉన్నన్ని రోజులు హాయిగా ఉండాలి, నొప్పితో బాధపడేదానికంటే ఆపరేషన్ చేయించుకొని ఫ్రీగా తిరగాలి, గుళ్ళు తిరగాలి, లేదా ఫంక్షన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, మీట్ అవ్వాలి, ఈ గెట్ టుగెదర్స్లో కలవాలి ఫ్రెండ్స్ని, చిన్నప్పటి ఫ్రెండ్స్ అనేది ఈ కల్చర్ పెరిగింది. మనకి ఫిజికల్గా ఫిట్నెస్ అండ్ పరీక్షల ద్వారా బ్లడ్ టెస్ట్లు, అలా అయితే ఈసీజీ, ఎకో, ఎక్స్రేలు, ఒక కార్డియాలజిస్ట్, అనస్థిస్ట్, పల్మనాలజిస్టులు వీళ్ళు
న్యూరాలజిస్ట్ వీళ్ళ ఫిట్నెస్ చూసుకొని అంతా ఓకే అన్నప్పుడు ఏజ్ అనేది లిమిట్ కాదు, ఏ వయసు వరకైనా చేసుకోవచ్చు. అందరికీ ఉన్న ఒక ట్రెండింగ్ క్వశ్చన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అసలు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తారు? సర్జరీ మీరు చేస్తారా, రోబోట్ చేస్తుందా? ఓకే, ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కాదు, రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్. అంటే రోబో సహాయంతో మనము మోకాలు కీలు మార్పిడి జరుగుతుంది. దీనిలో కంప్లీట్ రోబో కాదు వర్క్. కన్వెన్షనల్గా మనమైతే ఎలాగైతే మొత్తం ఇచ్చిన తర్వాత కాలుని శుభ్రం చేసి స్కిన్ని కట్ చేసి ఓపెన్ చేసుకొని అందులో లిగమెంట్స్ అన్నీ తీసేసుకొని మనకు అవసరం లేని లిగమెంట్స్ ఫైనల్ స్టేజ్లో బాడీకి సెన్సార్స్ ఫిక్స్ చేస్తాం. మోకాలి తొడెముక కింది భాగంలో, కాలి ఎముక పై భాగంలో సెన్సార్స్ ఫిక్స్ చేసి మనము ఈ రోబో యొక్క మానిటర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం. సో రోబోటిక్స్లో ముఖ్యంగా ఆపరేషన్కి ముందే సిటీ స్కాన్ చేసుకొని ఆ 3D మోడల్ని ఏర్పాటు చేసుకున్నాక ఈ ఇన్ఫర్మేషన్ అంతా రోబోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక ప్లానింగ్ జరుగుతుంది, ఎంత సైజు ఇంప్లాంట్స్ దీనికి వాడాలి, బోన్ని ఏ యాంగిల్లో కట్ చేసుకోవాలనేది మనం ముందు ప్లానింగ్ జరుగుతుంది. ఆపరేషన్ టైంలో ఈ సెన్సార్స్ ద్వారా ఈ లిగమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రోబో మానిటర్కి పంపిస్తాం. రెండింటిని ఎముకకు సంబంధించి ఈ లిగమెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మ్యాచ్ చేసుకొని కాలుని ఏ యాంగిల్లో కట్ చేస్తే కాలు చక్కగా వస్తుంది, మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి అనేది మనకు మానిటర్లో కన్ఫర్మ్ చేసుకున్నాక మనము రోబోకి పర్మిషన్ ఇస్తాము. అప్పుడు రోబో బోన్ని కట్ చేస్తుంది. ఇది వరకు మనం మాన్యువల్గా చేసినప్పుడు సాతో కట్ చేస్తాము, కానీ ఇక్కడ రోబో వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి. సాతో కట్ చేసేవి ఫస్ట్ జనరేషన్స్, ఇప్పుడు వచ్చేసి మిల్లర్ హై స్పీడ్ బర్ ఉంటుంది. సో దాని ద్వారా బోన్ని పర్ఫెక్ట్గా ఈవెన్ డెసిమల్ మిల్లీమీటర్స్తో సహా మనము కరెక్ట్గా ఇంప్లాంట్ అమర్చడానికి అవసరమైన కటింగ్స్ని మనము దీని ద్వారా చేసుకోవచ్చు. ఒకసారి రోబో కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అరిగిపోయి ఉన్న బోన్స్ అంతా మనం మాన్యువల్గా మళ్ళీ తీసేసి అందులో ఉన్న బ్లడ్ క్లాట్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ ఎముకలకు సంబంధించి ఇన్ఫర్మేషన్, లిగమెంట్స్ ఇన్ఫర్మేషన్ 2 తీసుకొని ఏ పొజిషన్లో బోన్ని కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అలైన్మెంట్ అంతా అని నిర్ధారించుకున్నాక మనము ట్రయల్ ఇంప్లాంట్స్ చేసుకొని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా, ఈచ్ మిల్లీమీటర్ ఈచ్ డిగ్రీ కరెక్ట్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒరిజినల్ ఇంప్లాంట్స్ మనం సిమెంట్ వేసి ఫిక్స్ చేసుకుంటాం. దీనివల్ల 100% అలైన్మెంట్ ఉంటుంది, కాళ్ళలో ఏమీ వంపులు ఉండవు, స్ట్రైట్గా వస్తాయి. దీనివల్ల మనం దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది కృత్రిమ కీలు మార్పిడిలో. సార్, రోబోటిక్ సర్జరీ బెటరా, కన్జర్వేటివ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ బెటరా? డెఫినెట్గా రోబోటిక్ సహాయంతో చేసే కీలు మార్పిడే మంచిది. ఎందుకంటే ఈ రోబోటిక్స్ ద్వారా చేసే టైంలో మనం ముందే కన్ఫర్మ్ చేసుకొని మన కళ్ళ ముందే మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి. అది కన్ఫర్మేషన్ అనేది చేసుకున్నాకే ఒరిజినల్ ఇంప్లాంటేషన్ మనం ఫిక్స్ చేస్తాం. సో దీని ద్వారా రోబో ద్వారా కొంత టైం లేట్ అయినా కూడా ఖచ్చితత్వం పెరుగుతుంది. ప్రెసిషన్ అంటే ఇంప్లాంట్ కాలు స్ట్రైట్గా రావడానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాం కాబట్టి డెఫినెట్గా రోబో ద్వారా కరెక్ట్గా పొజిషను, పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షను, తక్కువ నొప్పి, తక్కువ బ్లడ్ లాస్. ఎందుకంటే మనము అవసరమైనంత వరకే మనం కట్ చేస్తాం, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ తొందరగా రికవర్ అవుతారు. కన్జర్వేటివ్ నీ రీప్లేస్మెంట్ ఎవరికి చేస్తారు సార్? డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే పేషెంట్స్ కొంతమందికి మాకు రోబో వద్దు, మీరే చేయండి అని కొంత వాళ్ళు ట్రెడిషనల్గా సైకలాజికల్గా చాలామంది అడుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మేము చేస్తాము. ముఖ్యంగా టెక్నికల్గా ఎవరికంటే ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కువ పొడవు లెంతీ ప్రొసీజర్స్ చేయలేని వాళ్ళలో, ఇటువంటి వాళ్ళలో కొన్నిసార్లు మనము బ్లడ్ రిలేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే హెచ్ఐవి, హెచ్పిసివి, హెచ్సివి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి మాత్రం చేయాలంటే కన్వెన్షనల్గా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే దీని ద్వారా వైరస్ ఎక్స్పోజర్ కానీ ఈ ప్రొసీజర్స్ కూడా లెంతీ అవుతుంది కాబట్టి ఈ సర్జరీ ద్వారా ఈ ఆపరేషన్ టీంలో ఉన్న వ్యక్తులకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్వెన్షనల్గా వెళ్తే మంచిది. సార్, రోబోటిక్ నీ సర్జరీ అంటే అందరూ వరి అయ్యే ఇంకొక థింగ్ దానికి కాస్ట్. రోబోటిక్ సర్జరీ అంత ఎక్స్పెన్సివా? మన సాధారణ ప్రజలు బేర్ చేయగలరా? నెల్లూరులో ఎటువంటి రోబోటిక్ సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి? 3 years బ్యాక్ చెన్నై అపోలోలో రోబోటిక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 2022లో. అప్పుడు మేము కూడా ఆల్మోస్ట్ 2 years రోబో అంతా వచ్చి ట్రైనింగ్కి వెళ్ళి అన్నీ నేర్చుకోవడం జరిగింది.
రోబో వచ్చే ముందే చాలా కాస్ట్ అనుకునే వాళ్ళము. బట్ వన్స్ ఒక్కసారి రోబో వచ్చిన తర్వాత ఆ ఫైన్ రిజల్ట్స్ 100% అలైన్మెంట్, యాక్యురసీ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా రోబో యొక్క హెల్ప్ అనేది, రోబో యొక్క అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మీరు పేషెంట్ రికవరీ చూస్తే రోబో డెఫినెట్గా కన్వెన్షనల్ కంటే రోబో వాళ్ళలో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఆ రిజల్ట్స్ని మళ్ళీ మన నెల్లూరులో కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి, నెల్లూరులో కూడా 2 years బ్యాక్ రోబో అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రోబో ఫుల్లీ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ రోబో. అంటే మనం ఏం పట్టుకోవాల్సిన పని లేదు. ఒకసారి స్విచ్ ఆన్ చేసి దానికి పర్మిషన్ ఇస్తే కంప్లీట్ బోన్ కటింగ్ అంతా తనే చేసుకుంటుంది. అండ్ అది కూడా మనం మార్క్ చేసిన ఏరియాస్ని దాటి ఎప్పుడు కూడా 1 millimeter కూడా పక్కకి వెళ్ళదు. సో కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. అప్రాక్సిమేట్గా మన దగ్గర ఎంత కాస్ట్ అవ్వచ్చు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ? మేము ఫస్ట్ రోబో గురించి తెలిసినప్పుడు మీరు అనుకున్నట్లుగానే ఇది చాలా కాస్ట్లీ, మనము ఇంత కాస్ట్కి మనం చేయగలుగుతామా లేదా, దీనివల్ల ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయి పేషెంట్స్కి, ఇవన్నీ మేము ఆలోచించాము. ఒకసారి రోబో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ సర్జరీస్లో వాళ్ళ రికవరీని అన్ని చూశాక డెఫినెట్గా రోబో హ్యాస్ డన్ స్పీడీ రికవరీ అని అర్థమైంది. ఒకసారి రిజల్ట్స్ కానీ చూసుకుంటే డెఫినెట్గా రోబో సర్జరీ కాస్ట్లీ, కానీ రిజల్ట్స్ కానీ చూసుకుంటే ఇట్ ఈజ్ వర్త్. అది మన కాస్ట్ ఉన్నా కూడా ఆ రికవరీ, నొప్పి తక్కువ, ఖచ్చితత్వం, కాళ్ళు చక్కగా రావడం, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా రోబో మామూలు ఆపరేషన్ కంటే డెఫినెట్గా మంచి రోల్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ప్రజల్లో అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. మామూలు దానికంటే రోబో దానికే చాలామంది మేము ఆప్షన్స్ ఇవ్వకముందే వాళ్ళే చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతున్నారు. ఈవెన్ వ్యవసాయదారుల్లో కానీ, పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, యూఎస్లో సెటిల్ అయి ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పేరు ఎవరి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ప్రతి ఒక్కరు కూడా రోబో గురించి అడుగుతున్నారు. ఫస్ట్ మేము చెన్నై అపోలోలో స్టార్ట్ చేసాము. దాని తర్వాత నెల్లూరు అపోలోకి 2 years బ్యాక్ వచ్చింది. వచ్చిన కొత్తల్లో ఇక్కడ కూడా ఫస్ట్ ఈ కాస్ట్ది కొంచెం ఎక్కువగానే మాకు కూడా ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్లో చేస్తూనే వాళ్ళకి అఫోర్డబిలిటీలో, వాళ్ళ రీచ్లో, వాళ్ళకి తగినంత తక్కువలో చేసేదానికి వీలుగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం మరియు మేము కూర్చొని అతి తక్కువలో రోబో ద్వారా మోకాలు కీలు మార్పిడి చేయడానికి ఒక ప్యాకేజ్ డిజైన్ చేసాము. ఇది వరకు దాదాపు 3.5 లక్షలు అయ్యేది. దీన్ని ఒక ప్యాకేజ్ కింద 2.5 లక్షల్లో మాత్రమే అడ్వాన్స్డ్ రోబో ద్వారా కీలు మార్పిడిని చేయడం జరుగుతుంది. ఈ ప్యాకేజ్ ఇటీవలే మేము లాంచ్ చేసాం. సార్, ఇంకొక బర్నింగ్ క్వశ్చన్ మా మదర్ నన్ను ఎన్నోసార్లు అడిగారు. ఆమెకి పెయిన్ అయితే 2 కాళ్ళల్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 2 కాళ్ళు స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత 2 కాళ్ళకి ఒకటేసారి ఆపరేషన్ చేస్తారా, ఒక కాలు తర్వాత ఇంకో కాలుకి ఆపరేషన్ చేస్తారా, 2 కాళ్ళకి ఒకటేసారి చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ విడివిడిగా చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి? ముఖ్యంగా అసలు ఫస్ట్ 2 కాళ్ళలో నొప్పులు ఉన్నాయా, 2 కాళ్ళలో అరుగుదల ఎక్కువగా ఉందా, ఆపరేషన్ కంపల్సరీ రెండిట్లో చేయాలనేది మనము మొదట చూసుకోవాలి. ఒకవేళ ఒక్క కాలే అరిగి ఇంకో కాలు పర్వాలేదు బెటర్గా ఉంది అని అనుకున్నప్పుడు పేషెంట్ సైడ్ నుంచి డెఫినెట్గా రెండింటికి భేదం ఉంది, నొప్పి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న కాలు మనం ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ మినిమం 3 months తర్వాత ఇంకోసారి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లేదు అరుగుదల ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, అనస్థిషియాకి వీళ్ళు ఎంతవరకు తట్టుకుంటారు, బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని హార్ట్ ఫంక్షనింగ్ వగేరా, అంటే ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంతవరకు ఉందో చూసుకొని దాని ద్వారా రెండింటికి ప్లాన్ చేస్తాము. ఫిట్నెస్ బాగుంటే ఒకటి చేసిన తర్వాత మళ్ళీ రీఅసెస్ చేసుకొని వెంటనే ఒకే రోజు చేస్తాం. ఒకవేళ ఫిట్నెస్లో ఏదైనా డౌట్ ఉంది, మనము పేషెంట్కి సేఫ్టీతో చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి చేసిన తర్వాత 3 నెలలకు మళ్ళీ చేస్తాం. ఇంకొక బర్నింగ్ క్వశ్చన్ సార్, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వాడే ప్రాసెస్ ఏంటి? మన దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రాసెస్ ఏంటి? సాధారణంగా చూస్తే కోబాల్ట్ క్రోమియం నికెల్తో చేసిన ఇంప్లాంట్స్, స్టీల్ ఇంప్లాంట్స్ అంటారు. సో అవి మనం కామన్గా వాడుతూ ఉంటాము. దానిలో కొన్ని మల్టిపుల్ ఇంపోర్టెడ్ కంపెనీస్ నుంచి ఉన్నాయి. దీని తర్వాత వచ్చిన మెటీరియల్ టైటానియం. సో అదైతే ఎంఆర్ఐ కంపాటబుల్. దీని తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్ వచ్చేసి ఆక్సినియం, ఆక్సిడైజ్డ్ జిర్కోనియం అనే మెటీరియల్ ఉంది. దీంతో పాటుగా నియోబిడియం మెటీరియల్తో చేసినది గోల్డ్ ఇంప్లాంట్స్ అంటారు.
అది మనకి వాడుక భాషలో గోల్డ్ అంటారు, బట్ నియోబిడియం మెటీరియల్తో చేసింది అది. సో ఇవన్నీ మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చేసి సెరామిక్ ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది చాలా కాస్ట్లీ. సార్ మా అమ్మ ఇంకొక వరియింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పెయిన్. అసలే మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది. ఇప్పుడు సర్జరీ అంటే దానివల్ల వచ్చే పెయిన్, సర్జరీ తర్వాత వచ్చే పెయిన్. డ్యూరింగ్ సర్జరీ పెయిన్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? పోస్ట్ సర్జరీ పెయిన్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేము ఈ 10 సంవత్సరాలుగా అపోలో 2014 నుంచి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడీ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి చాలామంది రిపీటెడ్ కౌన్సిలింగ్స్లో మేము విన్నది, నొప్పి ఎక్కువ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత మనం పనులు చేయలేము, ఇవన్నీ అంటున్నారు. కానీ దానికి తగ్గట్టు కొన్ని ఈ ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటే కానీ, లేదా కొంచెము ఆయింట్మెంట్స్ పూసుకొని ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫిజియోథెరపిస్ట్ వచ్చి వాళ్ళ సూపర్విజన్లో చేసుకుంటూనే మనం కూడా కొద్ది తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక 3 వారాలు లేదా నెల తర్వాత చేసిన తర్వాత మనకు ఇంకా ఫిజియోథెరపిస్ట్ ఏం అవసరం లేదనే స్టేజ్లో ఇంకా మనమే చేసుకోవచ్చు. కానీ ఇది డైలీ ఎక్సర్సైజ్, మెయింటెనెన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మంచి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీస్ లీడ్ చేస్తారు. సైకిల్ తొక్కచ్చు, వాకింగ్, పార్క్స్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు, అవసరమైతే స్టెప్స్ ఎక్కి దిగచ్చు, టెంపుల్స్కి వెళ్ళచ్చు, మ్యారేజ్ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళచ్చు. వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తారు. ఆపరేషన్ సమయంలో చాలా నొప్పి ఉంటుందని చెప్తారు. సో ఆ టైంలో పెయిన్ ఎలా మేనేజ్ చేస్తారు? ఆపరేషన్ టైంలో నడుముకి మత్తి ఇచ్చేసి స్పైనల్ కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ చేస్తాము. దీనిలో ముఖ్యంగా నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఆపరేషన్లోనే స్టార్ట్ అవుతుంది. మోకాళ్ళ లోపల ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆపరేషన్ తర్వాత తొడకి సంబంధించి నర్వ్ క్యాథెటర్స్ అంటారు. అక్కడ సెలైన్ మన ఎలా అయితే వీన్కి, రక్తనాళానికి ఎలాగైతే కంటిన్యూస్గా మనం ఇంజెక్షన్స్ పెడతామో, అలాగే నర్వ్స్ కూడా క్యాథెటర్స్ ద్వారా ఇంజెక్షన్స్ పెట్టి నొప్పి తగ్గించేది చేస్తూ ఉంటాం. అలాగే నోటి ద్వారా టాబ్లెట్స్, క్యాప్సూల్స్ కానీ, లేదంటే సెలైన్ ద్వారా ఇంజెక్షన్స్ కానీ, కొన్నిసార్లు స్కిన్కి సంబంధించిన ప్యాచెస్ పెట్టడం కూడా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు 2 కాళ్ళకి చేసినప్పుడు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ద్వారానే ఒక 2 days వరకు నొప్పిని మనం తగ్గిస్తాం. ఆ డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడము, దీని ద్వారా కూడా నొప్పి చాలా వరకు తగ్గిపోయి ఈ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ యొక్క డోస్ తగ్గించేదానికి వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఉన్న నొప్పులన్నీ కూడా ఆపరేషన్ తర్వాత ఫస్ట్ డేనే మ్యాక్సిమం పెయిన్స్ ఉంటాయి. ఈ నొప్పిని మనం తగ్గించగలిగితే 2వ రోజే వాళ్ళు టాబ్లెట్స్కి వెళ్ళిపోవచ్చు. మనకి వెంటనే మనం డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. సార్ ఆపరేషన్ కోసం అడ్మిట్ అవుతాం, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి అండ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేయగలరు? ఆపరేషన్ అయిపోయి మత్తు దిగిన వెంటనే మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. అప్పుడే పేషెంట్ కొంచెము నొప్పి తట్టుకొని బెటర్గా ఉన్నప్పుడు అదే రోజే మనం నడిపించేస్తాం వాకర్ సహాయంతో. 2వ రోజు డిశ్చార్జ్ చేస్తాం. 12వ రోజు కుట్లు తీసేస్తాము. 12వ రోజు నుంచి కేవలం వాకర్ సహాయంతో 20 రోజు వరకు వాకర్తో నడిపించేసి తర్వాత మామూలుగా నడవచ్చు. పర్ఫెక్ట్ సార్. ద లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ ఫిజియోథెరపీ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది అంటారు కదా, ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది? ఈజ్ ఫిజియోథెరపీ మ్యాండేటరీ అంటే ఎన్ని రోజులు చేసుకోవాలి? ఫిజియోథెరపీ అనేది ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత పేషెంట్స్ అనుకునేది ఏంటంటే కాల్ బెండింగ్ వరకే ఫిజియోథెరపీ సరిపోతుంది అనుకుంటారు. కాల్ బెండింగ్ అనేది జస్ట్ ఒక పాస్ మార్క్ లాగే 35%. కానీ ఈ బెండింగ్తో పాటు కాళ్ళలో స్ట్రెంత్ రావాలి. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా పూర్తి అరుగుదల ఉన్నప్పుడు కాళ్ళలో అరుగుదలతో పాటు కంట్రాలు కూడా వీక్ అయిపోతాయి. సో ఈ స్ట్రెంత్ పెరిగేదానికి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్లో ముఖ్యంగా బెండింగ్, కాళ్ళు మడవడంతో పాటుగా కాళ్ళలో బలం రావాలి. అలాగే నడక కూడా మార్చుకోవాలి. ఇంతకుముందు మనం అటు ఇటు ఊగినట్టుగా ఉండే నడకని కరెక్ట్గా చేసుకోవాలి. సో ఈ వాకర్ లేకుండా నార్మల్గా నడక వచ్చేంత వరకు ఫిజియోథెరపీ చేయాలి. ఇది సుమారుగా 20 నుంచి 30 రోజులు ఉండొచ్చు. ఒక్కసారి పేషెంట్కి ఈవీ ఎక్సర్సైజ్ చేయాలనేది అర్థమైపోతే రెగ్యులర్గా వాళ్ళు చేసిన వాళ్ళు 20 రోజుల తర్వాత నుంచి కూడా వాళ్ళకే వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము కానీ మా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరగా వాళ్ళకే వాళ్ళు ఫిజియోథెరపీ, వాళ్ళకే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మనము ఫిజియోథెరపీ మొదలుపెట్టే ముందే మనం ఐస్ ప్యాక్స్ పెట్టుకొని ఏదైనా ఆయింట్మెంట్స్ అప్లై చేసుకొని సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా నొప్పి అనేది మనం ట్యాబ్లెట్స్ ద్వారానే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల తర్వాత కేవలం ఐస్ అండ్ ఆయింట్మెంట్స్ ద్వారానే మనము నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. ఇది వరకు ఎక్సర్సైజ్ అనేది ఒక 10 రోజుల తర్వాత స్టిచెస్ తీసిన తర్వాత అనేది చేసేవాళ్ళు. సో దానివల్ల మనం కీలు టైట్ అవ్వడం ఇలా జరిగేది. కానీ మనం ఆపరేషన్
చేసిన రోజే అనస్థీషియా నుంచి బయటపడిన వెంటనే మనము మొదలు పెడుతున్నాం కాబట్టి ఇది చాలా సింపుల్గా అవుతుంది. రెండోది, ఆపరేషన్ చేసే టెక్నిక్స్లో కూడా ఇదివరకు టెండాన్ని కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు టెండాన్ని కట్ చేయకుండా మజిల్ని స్ప్లిట్ చేయడం ద్వారా, అంటే మజిల్ని కట్ కూడా మజిల్ని స్ప్లిట్ చేసి ఆ చిన్న గ్యాప్లో నుంచి ఈ ఆపరేషన్ని చేస్తున్నాం కాబట్టి కాళ్ళల్లో మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం ఏమీ తగ్గట్లేదు. ఆల్రెడీ ఉన్న స్ట్రెంగ్త్ నుంచే మనం రికవరీ స్టార్ట్ అవుతాం. దీనివల్ల రోగి తొందరగా రికవరీ అనేది జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు, అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ ఫిట్. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే మన చిన్నప్పటి నుంచే మన పిల్లలు కావచ్చు, యంగ్ పీపుల్ ఎవరైనా కూడా, అంటే చాలామంది అనుకుంటారంటే కాళ్ళ నొప్పులు వచ్చాక చూసుకుందాంలే అనేసి ఆ విధంగా ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ ఈ డైట్ గురించి, హెల్త్ గురించి అవేర్నెస్ అనేది రావాలి తప్పకుండా. ఎందుకంటే మనం ముందు నుంచి మనకి హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే, బోన్ స్ట్రెంగ్త్ బాగా మెయింటైన్ చేసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి కాల్షియం సంబంధించిన డైట్, ప్రోటీన్ డైట్ తీసుకొని రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 6 to 8 hours డిస్టర్బెన్స్ లేని స్లీప్, అలాగే మంచి డైట్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మనకి ముందు నుంచి ప్లానింగ్, ఎడ్యుకేషన్లో పిల్లలకి కానీ లేదంటే వాళ్ళు అదర్వైజ్ ప్రొఫెషన్స్లో కానీ ఇలాగ ప్లాన్ చేసుకోవడము, అంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవడము, వీటి ద్వారా అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్పోర్ట్స్ లైక్ షటిల్ కానీ, ఫుట్బాల్ ఆర్ క్రికెటర్, ఎనీథింగ్ ఇది చేసుకోవడం, సైక్లింగ్ కానీ లేదా జిమ్కి వెళ్ళడం, ఏదో ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు వాకింగ్ కానీ అట్లీస్ట్ చేయడం ద్వారా మన జాయింట్స్ని కానీ హెల్త్ని కానీ కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్స్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా అమ్మకి నాకు ఉండే చాలా డౌట్స్ క్లియర్ చేశారు, అండ్ ఈ వీడియో ద్వారా చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయి ఉంటాయి అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్.